భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ గన్నవరం మండలం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారి యువజన సంఘాల నాయకులకు, అభిమానులకు, యావన్మందికి కూడా ప్రత్యేకించి అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనమంతా కూడా ఆయన పుట్టినరోజు జరుపుకునేటప్పుడే కాకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తే నిజంగా ఆయన కోరుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం జరిగేటటువంటి రోజుల్లో అంబేద్కర్ గారు కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే జనమంతా పెద్ద పెద్ద నాయకులందరూ మా దేశానికి స్వాతంత్రం మాకు ఇచ్చేయండి అంటే జరిగింది. కానీ అంబేద్కర్ గారు మా దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని అడగడం జరిగింది. అయితే బ్రిటిష్ వారు ఏంటి ఈ వర్ణ వివక్ష జరుగుతుంది, ఈ కుల వివక్ష ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మానేసి అంబేద్కర్ గారు మా దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం అడుగుతున్నాడు ఏంటని ప్రశ్నించి అంబేద్కర్ గారు అడగడం జరిగింది. అంబేద్కర్ గారు మీరెంతో మేధావులు, కానీ మీ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం అడుగుతున్నారంటే అసలు ఇక్కడ మిమ్మల్ని ఎంత దారుణంగా అనగారినటువంటి వర్గాలుగా చూస్తున్నారు కదంటే, మా దేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇస్తే మా సమస్యలు మేము పోరాటం ద్వారా పొందుతాం, అది మా దేశ సమస్య అని ఐక్యతను చాటాడు. అంటే ఆయన ఉన్నటువంటి జాతీయ భావం ఏంటనేది ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలని తెలియజేస్తున్నా. కానీ బ్రిటిష్ ప్రధాని మీకు అంత తెలివి ఉందా, మీరంత విజ్ఞానవంతులా, మీ భారతదేశాన్ని మీరు పాలించుకునే శక్తి ఉందా అని అంటే మాకు విజ్ఞానం ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాం, మీకులాగా వివక్షత చూపే వ్యక్తులు కాదని వాళ్ళు ప్రశ్నించలేదు. మాదేమంత వివక్షత అంటే ఇంతవరకు మీ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు కూడా ఇవ్వలేకపోయారు, మీరు మా గురించి చెప్తారని ఆనాటి బ్రిటిష్ ప్రధాని ఎదిరించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళు సిగ్గుపడి కొద్ది రోజుల్లోనే ఆ దేశానికి స్త్రీలకు ప్రత్యేకించి ఓటు హక్కును కల్పించడం జరిగింది. అంటే దీని అర్థం ఒకటి చెప్తున్నా ఏంటంటే